హే గాయ్స్, లాస్ట్ వీడియోలో మీరు చూసినారు కదా, ఇద్దరు స్ట్రేంజర్స్ కి బ్లైండ్ డేట్ సెట్ చేసి ఎట్లా రచ్చలేపినామో రెస్పాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. కానీ ఆగండి, పిక్చర్ అవి బాకీ హే మేరే దోస్త్. మీరు ఇచ్చిన డేస్ లిస్ట్ లో ఇంకా కొన్ని క్రేజీ ఛాలెంజెస్ మిగిలిపోయాయి. సో ఈ రోజు వీడియోలో ఆ బాకీ ఉన్న డేస్ అన్నిటికి ఒక పట్టు పట్టేద్దాం. సో అస్సలు లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి మనస్వి షార్ట్స్ నుంచి, దే హ్యావ్ ఆస్క్డ్ మీ టు ఈట్ నాన్ వెజ్. అంటే ఒక వెజ్ రెస్టారెంట్కి వెళ్ళి నాన్ వెజ్ కోసం అడగాలని చెప్పి, వాళ్ళు లేకపోయినా కూడా అదే అడగాలని చెప్పమని చెప్పారు. ప్యూర్ వెజ్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది 9 సో వెళ్ళి అడగడం వాళ్ళని ఒక చికెన్ 65 లాగా. చలో గైజ్, ఇప్పుడు నేను వచ్చి ఒక చికెన్ 65 అడుగుతా. లెట్స్ సీ ఏమంటారు. గొడవ పెట్టేసుకోవాలి ఫుల్. ఎక్స్క్యూజ్ మీ, मुझे एक चिकन 65 कर दो. क्यों नहीं होता ना चिकन 65? मैंने खाया लास्ट टाइम जब आए थे. इधर पूरा वेज है, प्योर वेज. वेज वेज बोले तो वेज. मेरे को नॉन वेज होना भैया. मैंने लास्ट टाइम खा लिया चिकन 65. जब मैं लास्ट टाइम आई थी खाई भैया. पूरा वेज है, प्योर. क्यों है ऐसा? मैंने चिकन खाया भैया लास्ट टाइम. मेरे फ्रेंड लेके आया मेरे को. नहीं मिलता, पूरा वेज है, प्योर वेज. मैं खाई भैया लास्ट टाइम चिकन 65. नहीं मिलता. मैं इधर ही बैठी, मेरा फ्रेंड उधर ही बैठी, उधर वो बैठा, इधर कुछ और बैठा. हम सब कुछ खा के गया चिकन 65. मुझे प्राइस भी याद है 300. ये रात होगा, चाप होगा. मैं कैसा दिख रही भाई आपको? छाप को नॉन वेज समझ के खा रहे. क्या भाई आप क्यों ऐसा मुझे कर रहे हो? ऑर्डर तो नहीं है. मैंने बोला ना, मैंने लास्ट टाइम खा लिया. आपको तेलुगु आता? मैंने लास्ट टाइम खाया भैया. अभी भी नहीं बनता है यहाँ पे. मैंने लास्ट टाइम खाया. प्योर वेजिटेरियन शॉप. हाँ, यहाँ पे कोई नॉन वेज नहीं मिलता. पर मैंने लास्ट टाइम क्या खाया फिर? सोया चाप होगा, सोया चाप. सोया चाप है. आप देखिए ना, वहाँ पे देखो. हाँ वही है, सोया चाप है. हाँ वही मैंने खाया. मेरे फ्रेंड्स ने को प्रैंक किया चिकन बोल के. मैंने चिकन बोल के ऐसे समझ के खा लिया. सोयाबीन का सोया चंक्स है ना. हाँ वही है, लेकिन वो चिकन टिकन नहीं है, प्योर वेजिटेरियन. अच्छा, तो मैंने लास्ट टाइम समझी ऐसा. तो आप एक कर दो ना. सोया चाप मत. జల్దీ దేదో భయ్యా. సో గైస్, బేస్లో నేను ఏదో కవర్ చేసేసా. ఇప్పుడు అయితే మన ఆ డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ డే ఏంటంటే మనము ఫుడ్ తిని సగం ప్రైస్కి బార్గెన్ చేయాలంట. ఆ కమెంట్ కూడా ఎవరు పెట్టాలో యూ కెన్ సీట్ ఆన్ ద స్క్రీన్. అవి ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ ఆర్డర్. ఏదో చాప్ పెట్టినా నేను, ఏదో కవర్ చేసేసి. సో ఇది ఎంత 40 రూపీస్, 2 స్పేస్ అని చెప్పాను. మరి హాఫ్ అంటే ఏమని అనుకుంటాను. సరే, ముందు నేను 120 అని చెప్తా, తర్వాత 200 అని చెప్తాం. రైట్, ఓకే, డన్. A few moments later. QR code. ఓకే బాయ్. గైస్, నేను సగమే పే చేసా గైస్. మీరు ఇంటి వెన్ సీ వాట్ ద హెల్. అయ్యా 240 అయింది గైస్. నేను 120 పే చేసా. వాడే మనం కూడా అనట్లేడు. అయ్యో వాట్ ద హెల్. నేను ఇప్పుడు వాళ్ళకి అది ఇప్పుడు గొడవ ఎట్లయితుంది అంటే, నాకు ఇచ్చిన డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేంది, ఐ పేడ్ 120, 240 అయితే 120 పే చేసా. ఇప్పుడు ఏంది నా దగ్గరకు వస్తున్నా, అసలు పే చేసిన వచ్చా వాట్ ద హెల్. ఓ మై గాడ్, ఐ డింట్ ఈవెన్ సీ గైస్. నేను లెజిట్ 120 పే చేసా. ఐ ఈవెన్ షో యు ద స్క్రీన్ షాట్. ఇప్పుడు ఎంత టైం 4:40 అవుతుంది. 120 పే చేసా. అన్నాడు మనల్ని చెక్ కూడా వేయలేదు. సో క్యూట్, సో స్వీట్, సో నమ్మకం. ఓ మై గాడ్, అయ్యో నాకు చాలా పాపం అనిపిస్తుంది. తప్పేస్తున్నాను. ఇట్స్ ఓకే గైస్, మీరు ఇచ్చిన డే నేను చేసేసాను. 2 days అయితే సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్. బట్ ఇప్పుడు రాబోయే డే మాత్రం మామూలు విషయం కాదండి. ఎందుకంటే మన నెక్స్ట్ టార్గెట్ ఈజ్ ఆర్ వెరీ ఓన్ రానన్న. అన్నని ప్రాంక్ చేయాలంటే అడ్వెంచర్నే చెప్పాలి. అందుకే చాలా ఆలోచించి ఒక పకడ్బందీ ప్లాన్ రెడీ చేసిన. రానన్న ప్రాంక్లో దొరుకుతారా లేదా అన్నది ఇప్పుడు చూడాలి. టైం ఒక 4 days అన్న. ఒక వీడియో మినిమం ఎడిటింగ్కి బాగానే టైం పడుతుంది. అందుకే 4 days. అండ్ బడ్జెట్ కూడా అట్లా అంటారు ఏందన్న అంటే నార్మల్గా అంటున్నా. ఇప్పుడు మనకి ప్రెషర్ కూడా ఉంది. అంటే లైక్ మనం ఇంటర్నల్ ప్రెషర్ పెట్టుకుంటాం కదా సబ్స్క్రైబర్స్ రావాలని చెప్పి. సో అలా ఉన్నప్పుడు 5 minutes later. ఇప్పుడు ఏంటి బ్యాటరీ అని చెప్పు. అంటే ఏం కావాలి నీకు, ఏం కావాలి కరెక్ట్గా చెప్పు.
అంటే ఏం లేనా ఇట్లా నార్మల్ ఇప్పుడు చిన్న చిన్న గొడవలే లాగైపోతున్నాయి. ఇప్పుడు టైమింగ్స్ కానీ ఇప్పుడు మీరు అంటారు 2 daysలో కావాలి వీడియో అని, అది ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. అది కాదన్నా, దట్స్ నో గోయింగ్ బ్యాక్. అట్లుంటే రాదు అది. నేను చేయలేదు ఇప్పటి వరకు. అప్పుడున్న కాన్సెప్ట్స్ వేరు, ఇప్పుడున్న కాన్సెప్ట్స్ వేరు. సో ఐ నీడ్ టైం. అండ్ అప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ వేరు, మాకున్న ఎక్స్పీరియన్స్ వేరు. అలా టైం తీసుకుంటే ఎక్స్పీరియన్స్ రాదు నీకు. ఇంకా చేయాలి. నేను రోజుకో వీడియో చేయమని చెప్తా. గైస్ అక్కడ సీన్ కట్ చేస్తే ఆర్గ్యుమెంట్ మాత్రం నాన్ స్టాప్ గా సాగుతూనే ఉంది. నేనైతే లోపల ఫుల్ టెన్షన్లో ఉన్నాయి, ఎక్కడ దొరికిపోతానని భయంతో. అంటే నీకు కంఫర్ట్ కావాలా, లేకపోతే ఇది వర్క్ మీద ఇంట్రెస్ట్ లేదా, ప్యాషన్ లేదా ఏంటి? ఆబ్వియస్లీ ఉందన్న. ఇప్పుడు దానికి దీనికి ఏం సంబంధము? ఛాలెంజింగ్ గా తీసుకోవాలి కానీ నువ్వు దాంట్లో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి తీసుకొస్తావు. అంటే నేను నార్మల్ గా అంటున్నా, మీరు ఎందుకంటే సీరియస్ అవుతున్నారు? సీరియస్ గా సింధు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పర్ఫామ్ చేయట్లేదా? ఇప్పుడు ఏమంటారు మీరు? అవ్వదు అంటే అవ్వదు, అంతే అవ్వదు. ఇప్పుడు ఒకటే కాదు కదా, మనకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని ప్రొడక్షన్లు ఉన్నాయి, ఎంతమంది మనం వర్క్ చేస్తున్నాం. అవును కానీ 2 daysలో దట్స్ ఇంపాసిబుల్ అన్న, అట్లా అవ్వదు. ఫైనల్ గా ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడికి వెళ్ళి ఆగిందంటే, నువ్వు వీడియోస్ చేసేలా ఉంటే 2 daysలో చేసేవి, లేదంటే లేదు చేయకు. నాకు కొంచెం వేరే వాళ్ళు వచ్చినారు మాట్లాడకండి అట్లా వాళ్ళ ముందు. మాట్లాడతారు, బరాబర్ మాట్లాడతారు. నువ్వు నాకు చెప్పేదంటే మాట్లాడొద్దని చెప్పి. ఇప్పుడు వేలు చేయట్లేదు వీడియోస్. ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకులే, మనకి 3 days 4 days పెట్టుకుంటున్నారు, షూట్లు చేసుకుంటున్నారు. పర్లేదు ఉండు, నీ ముందు అన్న మాట్లాడేది, నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు? ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్ ఉండాలి కానీ మళ్ళీ మీరు ఇలా చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు వేరే చూసి నేర్చుకోలేదు. అవునన్నా, ఇప్పుడు మీరు కంపేర్ ఎందుకు చేస్తున్నారు? ఈ కాన్సెప్ట్స్ వేరా, ఆ కాన్సెప్ట్స్ వేరా? కాన్సెప్ట్ ఏదైనా వేరే ఉన్నాయి, చేసే పని ఒకటే. మనం మీరు అలా మాట్లాడడం తప్పు వాళ్ళ ముందు. అలా ఇప్పుడు ఏమంటారు చెప్పు. ప్రవళిక రోజు 4 వీడియోలు రీల్స్ అంట, ఎక్కడనైతే లోకంలో. నిఖిత చేయవా సింధు, చెప్పు సరిగ్గా చెప్పు. చేయవా? ఇష్టం లేదా? చెయ్యా అన్న. చేయబోతే మానే, నిఖిత చూసుకుంటూ జైన్ చెప్పాను. ఇప్పుడు షూట్ ఉంది మన, నిఖిత వెళ్తా నేను వెళ్ళాలా? నిఖిత వెళ్తాను, నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. ఇంకా వెళ్తాను నిఖిత షూట్. అన్నయ్య మీ మీద చేసిన ప్రాంక్. నిఖిత ప్రాంక్, నిఖిత సీరియస్ అనుకోకు. నాకు ఇది ప్రాంక్ అని ముందే తెలుసు. ఇక్కడ బుక్ అయింది అమ్మాయి పాప. ఎస్ గైస్, సో అలా జరిగింది మన ప్రాంక్. దిస్ వాజ్ ద డే గివెన్ బై దిస్ పర్సన్. మీరు స్క్రీన్ షాట్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డే అయితే మీరు నన్ను స్టార్ బాక్స్ లో ఫుల్ ప్లేట్ తినమని చెప్పినారు. ఇక నేను ముందే హాఫ్ బిల్ కట్టమని తెచ్చుకున్న సోయా చాప్ని ప్యాక్ చేయించి స్ట్రైట్ గా స్టార్ బాక్స్ లోకి పట్టుకొచ్చేసిన. అసలు ఎన్వైరన్మెంట్ లో ఆ ఫుడ్ తింటుంటే జనాలు ఎట్లా రియాక్ట్ అయినారో మీరే చూడండి. నాకు భయం అవుతుంది. అక్కడ కూర్చొని తింటున్నా కానీ లోపల మాత్రం ఫుల్ ప్యాక్ అవుతుంది. అసలు నాకు సూపర్ ఆక్వర్డ్ ఫీలింగ్ ఉంది. కానీ తప్పదు, మీరు డేట్ ఇచ్చినారు కాబట్టి మీకోసం అట్లా కంటిన్యూ చేస్తున్నా. ఎవరైనా వస్తారా, నన్ను తిడతారా అని నేను కంగారు పడుతుండగానే బూమ్, సడన్గా స్టాఫ్ మెంబర్స్ నా దగ్గరకు వచ్చేసినారు. అవునా? ఐ విల్ ఆర్డర్ సంథింగ్ ఆఫ్టర్ దిస్. స్టార్ట్ చేసేసా. I'll go in 2 minutes. Only 2 minutes. 2 hours later. 50 minutes అయింది నేను వచ్చి. ఇంకా 50 minutes అయింది. 15 minutesలో నేను ప్లేట్ మీద కూడా తినేస్తుంది. ఇక్కడ సీన్ హైలైట్ ఏంటంటే, పక్కన ఉన్న అంకుల్ అండ్ ఆంటీ మాత్రం నన్ను ఫుల్ జడ్జీ లుక్స్ ఇస్తూనే ఉన్నారు. మీకు తెలిసిందేగా, ఇలాంటి ప్లేసెస్లో కొంచెం రిజర్వ్డ్ అండ్ క్లాసీ పీపుల్ వస్తుంటారు. ఆబ్వియస్లీ ప్రైవసీ వల్ల మేము వాళ్ళ ఫేసెస్ చూపించలేము, బట్ ఆ స్టేస్ మామూలుగా మాత్రం లేవు. వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నాను గైస్ నా గురించి. ఇక్కడితో ఆగితే నన్ను సింధు ఎందుకు అవుతా చెప్పండి. మనకు కొంచెం ధూళి ఎక్కువ కాబట్టి మ్యాటర్ని ఇంకా స్పైసీ అప్ చేయడానికి వాళ్ళ కళ్ళలో పడాలని ఫిక్స్ అయ్యి వేడని పిలిచి సాల్ట్ అడిగిన. ఎక్స్క్యూజ్ మీ, డూ హ్యావ్ సాల్ట్ టు యాడ్ ఇన్ దిస్? సాల్ట్ కమ్ रहेगा. Do you have salt? Yeah. Can I get salt and add in this? Few moments later. It's already over. You don't have salt. It's already over. It's already over. How? నేనైతే సక్సెస్ఫుల్గా డేని కంప్లీట్ చేసిన గైస్. కాకపోతే మీరు చెప్పిన ఫుల్ మీల్ బదులు నేను ముందు సగం పే చేసి మరీ తెచ్చుకున్న సోయా చాప్ని ఇక్కడికి ప్యాక్ చేసి తీసుకొచ్చి తిన్నా అనమాట. సో ఐ గెస్ ఐ ఫినిష్ ద డే సక్సెస్ఫుల్లీ. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ద డస్ట్బిన్? I'll throw. It's okay.